వాడు హర్షని ఎక్కడికి తీసుకెళ్ళాడు? వాడు ప్రేమించింది చామంతిని అని చెప్పాడు కదా. ఏమై ఉంటుంది? వచ్చావా హర్ష? ఈయనేంటి నన్ను సీరియస్ గా చూస్తున్నారు? ప్రేమ్ చామంతి గురించి చెప్పేశాడా? ఈయన చామంతిని నిలదీస్తే అది నిజం కక్కేసిందా? అలా చూస్తావేంట్రమ్మా? నేనేం చేశాను హర్ష? రమా, ప్రేమ్ విషయంలో నువ్వేం చేయలేదు కాబట్టే వాడికి ఆ దుస్థితి దాపరించింది. వాడికి నేనేం చెయ్యలేదు అంటున్నావా? వాడి తల్లిగా నువ్వేం చేసావు అంటున్నాను రమా. అరుణ్ మీద చూపించిన ప్రేమ మీద చూపించావా? వాళ్ళిద్దరిని సమానంగా ఎప్పుడైనా చూసావా? లేదు కదా. చూడలేదని నువ్వెలా అంటున్నావు హర్ష? అది నువ్వు అనుకుంటున్నావు. అలా నేనేం లేను. లేనిపోనివన్నీ ఊహించుకుని నాతో గొడవ పడాలని చూడుకో. నీతో గొడవ పడేంత ఓపిక నాకు లేదు రమా. నిజాలు మాట్లాడుతున్నాను, జస్ట్ అంతే. అవి నిజాలు కావు, అంతే. సరే సరే, ఆ విషయం వదిలే రమా. వాడి తల్లిదండ్రులుగా ఇక మనం చేయాల్సింది వాడి ప్రేమను గెలిపించడం. ఆ విషయం గుర్తుపెట్టుకో. ఏం మాట్లాడుతున్నావు హర్ష? అసలు వాడు ప్రేమించింది ఎవరినని చెప్పాడు? ఆ అమ్మాయి గురించి ఎంత అడిగినా వాడు చెప్పట్లేదు రమ్మా. మరి వాడు నిన్ను ఎక్కడికి తీసుకెళ్ళినట్టు? వాడి ప్రేమ చచ్చిపోయిందని వాడు కట్టిన సమాధి దగ్గర తీసుకెళ్లి చూపించాడు. ఓ, అయితే ఏం చెప్పలేదన్నమాట. చెప్తాను కదా రమ్మా, ఇక మనం ఆ పనిలోనే ఉండాలి. ఆ అమ్మాయి ఎవరో నువ్వన్నా కనుక్కో. మన స్థాయి అయితే మాట్లాడతాను, మనకన్నా గొప్పవాళ్ళైతే వాళ్ళ కాళ్ళు పట్టుకునే ఒప్పిస్తాను, లేదంటే బతిమలాడైనా తీసుకొస్తాను. వాళ్ళెవరో తెలుసుకోరమ్మా. కళ్ళ ముందు మన బిడ్డ అలా ఓడిపోయానని కుంగిపోతుంటే మనం చూస్తూ ఊరుకోకూడదమ్మా. చెప్పడం అయిపోయిందా హర్ష? ఏంట్రమ్మా? నీకోటి అర్థం కావట్లేదు. ప్రేమ్కి నిషాతో ఎంగేజ్మెంట్ అయిపోయిందని. మనం ఆలోచించాల్సింది ఆ అమ్మాయి ఎవరా అని కాదు, నిషాతో వాడి పెళ్లి చేయడం గురించి. రమా, వాడి మనసులో ఒకళ్ళని పెట్టుకుని నిషాన్ని పెళ్లిలా చేసుకుంటాడు. అది అమ్మాయి జీవితాన్ని నాశనం చేసినట్టు అవదా? అయ్యో హర్ష, వాడెప్పుడో వాడు ప్రేమించిన అమ్మాయి మోసం చేసిందని కుమిలిపోతుంటే దాన్ని పట్టించుకుంటావేంటి? అదేలా రమా, వాడు ఎప్పుడో ప్రేమించిన అమ్మాయి అయితే ఇప్పుడు ఎందుకు అలా తయారవుతాడు? అప్పటి ప్రేమ ఇప్పుడు గుర్తొచ్చిందేమో హర్ష. ఇంతలో వాడు నరకయాతను అనుభవించేలా గుర్తుకు రాదు కదా. ఐ థింక్ వాడు ఈ మధ్య కాలంలోనే ఆ అమ్మాయిని ప్రేమించి ఉండొచ్చు. ఇద్దరి మధ్య ఏదైనా చిన్న మనస్పర్ధలు వచ్చి ఉండొచ్చు. ఆ అమ్మాయి కాస్త మొండిగా ఉండొచ్చు, లేదంటే ఎవరైనా తన మనసుని మార్చుండొచ్చు. ఇదే హర్ష నీతో వచ్చింది. అక్కడ ఏమీ లేకపోయినా నువ్వు భూతద్దంలో చూస్తావు, ఇంకక్కడ ఏం ఉండదు. రమా, విను హర్ష, వాడలా అవుతున్నందుకు నాకు బాధగానే ఉంది. అలా అని వాడు ఎవరో చెప్పని అమ్మాయి గురించి జీవితకాలం ఎవరు అని అన్వేషిస్తూ టైం వేస్ట్ చేయొచ్చా? మర్చిపోవడం అనేది జీవితంలో సర్వసాధారణం. కొన్ని రోజులైతే వాడే మర్చిపోతాడు, నార్మల్ అవుతాడు. నిషా వాడి మీద పంచ ప్రాణాలు పెట్టుకుంది. వాడికి కావాల్సింది వాణ్ణి వదిలేసిన అమ్మాయి కాదు, వాణ్ణి ఇష్టపడుతున్న నిషా. మనం వాడి బాగు కోరుతూ ఆలోచించాల్సింది నిషా ప్రేమ్లా పెళ్లి చేయడం గురించి. ఆ అమ్మాయి ఎవరాని కాదు, ఆ అమ్మాయితోనే వాడికి పెళ్లి చేయాలని అస్సలు కాదు. ఇది హర్ష మనం గుర్తుపెట్టుకోవాల్సింది. అయితే రమా, ప్రేమించింది ఎప్పుడో అంటావు? ఎగ్జాక్ట్లీ హర్ష. ఆ అమ్మాయికి పెళ్లి కూడా అయిపోయి ఉంటుంది. అందుకే మన ప్రేమ్ ఆ అమ్మాయి ఎవరో చెప్పలేకపోతున్నాడు. పెళ్ళైపోయిన అమ్మాయిని మన ప్రేమ్ ఇంతలా ఆరాధిస్తున్నాడా? అవును హర్ష. సరే రమా. థ్యాంక్ గాడ్, ఇప్పుడు అర్థం చేసుకున్నావు హర్ష. చెప్తున్నానుగా, కొన్ని రోజుల్లో వాడే నార్మల్ అయిపోతాడు చూడు. అంతకన్నా కావాల్సిందేముంది రమా. సరే,
కొంచెం హెడేక్గా ఉంది. కాఫీ ఏమైనా పంపిస్తావా? హా, సరే హర్ష. బాబు, ఏంటి? టాబ్లెట్స్ వేసుకున్నారా? నేను వేసుకుంటే నీకేంటి, వేసుకోకపోతే నీకేంటి? అసలు నా గురించి నీకేంటి? అలా మాట్లాడకండి బాబు. డాక్టర్ గారు ఇచ్చిన కోర్స్ కంటిన్యూగా వాడమని చెప్పారు కదా, అలా మర్చిపోతే ఎలా బాబు? అలవాటు చేసుకోవాలి కదా, మర్చిపోవడాలు కూడా. అది మెడిసిన్ నుంచే మొదలు పెట్టాననుకో. బాబు, మీ కోపాన్ని నా మీద చూపించండి. నన్ను కొట్టండి, నన్ను చంపేయండి, అంతేకాని మీ ఆరోగ్యం మీద చూపించకండి. మిమ్మల్ని మీరే ఇలా హింసించుకోకండి ప్లీజ్ బాబు. మీకు దండం పెట్టి అడుగుతున్నాను, దయచేసి టాబ్లెట్స్ వేసుకోండి. నా ప్రేమకు పిండం పెట్టేసి ఇప్పుడు దండం పెడుతున్నావా? బాబు, ఆగు జామంతి. నేను ఎవరిని అని అడిగావు కదా, ఇప్పుడు నేనెవరినని నా దగ్గరకు వచ్చావు. నేనెవరినని కన్సర్న్ చూపిస్తున్నావు. నేనెవరినండి మీకు? చెప్పారు కదా, మీ ఇష్టానికి మీరు చేసుకునే హక్కు మీకుంటుంది, కానీ నా వ్యవహారాల్లో తలదూర్చే హక్కు